ఈరోజు రెసిపీ దొండకాయ మసాలా కర్రీ. కడాయి పెట్టుకొని అందులో పల్లీలు కొబ్బరి వేయించుకోవాలి. దాంతోపాటు నాలుగైదు జీడిపప్పులు, కొంచెం జీలకర్ర, నువ్వులు, ఇలాచి, లవంగాలు, చెక్క దోరగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత అదే కడాయిలో తగినంత నూనె పోసుకొని కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు మనం వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని మిక్సీ పట్టుకుందాం. మధ్య మధ్యలో వేయిస్తున్న దొండకాయల్ని చూసుకోవాలి. ఆల్మోస్ట్ 80% వరకు దొండకాయ కుక్ అవ్వాలి ఆయిల్లో. ఫ్రై అయిన దొండకాయ ముక్కలు చూసుకుంటూ ఇప్పుడు ఫ్రై అయిన దొండకాయలన్నీ ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. కొంచెం వేగాక టమాటా, కరివేపాకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పసుపు తగినంత వేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి ఫ్రై చేయాలి. తగినన్ని నీళ్లు పోసుకోవాలి. అందులోనే కొంచెం కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. మూత పెట్టుకొని దొండకాయ ముక్కలు వేసి బాగా కలపాలి. మూత పెట్టుకొని మంచిగా కుక్ అవ్వనివ్వాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా మనం కర్రీని కలుపుతూ ఉండాలి. ఇలాగే చేస్తూ ఉంటే